చూడండి, ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయము 7వ వచనం. త్వరగా. నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆ ఉమ్, ఆ ఆ ఉమ్, ఉమ్. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. హల్లెలూయా. అందరు నేను చెప్పినట్టు చెప్పండి. పక్కన వాళ్ళకి సెకండ్ చెప్పండి. నీ దేవుడైన యెహోవా పక్కన వాళ్ళు చేయించి చెప్పండి. చెప్పుకోకపోతే వాగ్దానం జరగదు. చెప్పుకోవాలి. స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులే. చెప్పండి. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేది తక్కువ కాదు. చూడండి, ఏదైనా తక్కువైతే బాగుంటుంది జీవితంలో. ఉదాహరణకి ఏదైనా ఒక వంట వండుతున్నప్పుడు ఆ వంటలో ఉప్పు తక్కువైతే ఎలా వండిద్ది? ఒకవేళ కారం తక్కువైతే ఎలా వండిద్ది? నూనె తక్కువైతే ఎలా వండిద్ది? ఏది తక్కువైనా కానీ అది రుచిగా మారదు. మానవుని జీవితంలో కూడా చాలా విషయాలలో తక్కువగా కనిపిస్తుంది భూమి మీద. ఏంటిదంటే, కొంతమందికి సంతోషం తగ్గిపోయింది, కొంతమందికి ఆరోగ్యం తగ్గిపోయింది, కొంతమందికి సమాధానం తగ్గిపోయింది, కొంతమందికి ప్రశాంతమైన జీవితం తగ్గిపోయింది. రకరకాలుగా మానవుని జీవితంలో ఏదో ఒక కొదవ కనిపిస్తూనే ఉంది. అయితే ఈ రాత్రి దేవుడు మీకు ప్రకటిస్తున్న మాట ఏంటంటే, నేను మీకు తోడై ఉన్నాను కనుక ఈ రాత్రి నుంచి మీ జీవితంలో ఏది తక్కువ కాకుండా దేవుడు చేయబోతూ ఉన్నాడా? హల్లెలూయా. సంతోషం తక్కువైపోయి కూర్చున్నావా? ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. నీ నోటి నిండా నవ్వు కలుగు చేయబోతున్నాడు. అనారోగ్యంతో వచ్చి కూర్చున్నావా? దేవుడు నీకు ఆరోగ్యాన్ని కలుగు చేయబోతూ ఉన్నాడు. గర్భఫలము లేకుండా వచ్చి కూర్చున్నావా? ఈ రాత్రి దేవుడు ముయ్యబడిన గర్భాన్ని దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని ప్రజలకు దేవుడు తోడై ఉండాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి తోడు చాలా అవసరం. ఏమవసరం? తోడు చాలా అవసరం. చాలా మందికి పిల్లలకి పెళ్ళి ఎందుకు చేస్తారు తెలుసా అండి? ఎందుకు చేస్తారు చెప్పండి? పెళ్ళిడు వచ్చిందని పెళ్లి చేయరు. ఎందుకు చేస్తారు చెప్పండి? అయ్యా, మనం ఎంతకాలం బతుకుతామో తెలియదు, పెళ్లి చేస్తే ఒక తోడు అనేది అమ్మాయికైతే అబ్బాయి, అబ్బాయికైతే అమ్మాయి తోడుగా ఉండిద్దని వాళ్ళకి ఆ వయసు వచ్చినప్పుడు పెళ్లి చేస్తారు. అయితే భూమి మీద భర్తకు భార్య తోడు, భార్యకు భర్త తోడు, తల్లిదండ్రులకి పిల్లలకి తల్లిదండ్రులు తోడుగా ఇలా నడిపించబడుతూ ఉంది. కానీ భూమి మీద పుట్టిన ప్రతి నరుడికి దేవుడు తోడు అనేది చాలా అవసరం. దేవుడు లేకుండానే చాలా మంది జీవితాలు ముగించబడిపోతున్నాయి. దేవుడు లేకుండానే, దేవుడు తోడు లేకుండానే అనేకుల జీవితాలు కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి. దేవుడు లేని జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? అంధకారంగా కనిపిస్తాయి. దేవుడు లేని జీవితాలు ఎలాగుంటాయో తెలుసా? మత్తు పానీయాలకు అలవాటు పడిపోతారు. డ్రగ్స్ కని, మందుకని, సిగరెట్లు కని, పాన్ పరాకులకని, రకరకాల వాటికి బానిసైపోతూ ఉంటాడు. కారణం ఏంటంటే, దేవుడు వారికి తోడై ఉండలేదు కనుక వారి జీవితాలలో ఏదో ఒక చీకటి ఛాయి వారి జీవితాలను కమ్ముకొని వారి జీవితంలో ప్రశాంతత కోల్పోతూ ఉన్నాడు. అయితే ఏ మనిషి జీవితంలో దేవుడు తోడై ఉంటాడో ఆ మనిషికి ఏది తక్కువ కాకుండా దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. అదే ఆర్థికంగా నలిగిపోయావా డబ్బుల విషయంలో, దేవుడు తోడై ఉంటే సమృద్ధి దొరికిద్ది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు ఆ ప్రజలు నడిపించబడ్డారు. ఎంతమంది అంటే 6 లక్షల మంది. దారిలోకి వచ్చేటప్పటికి 20 లక్షల మంది అయ్యారు. ఈ 20 లక్షల మందికి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ 20 లక్షల మందికి బట్టల షాపులో బట్టలు ఎన్ని కావాలి? ఈ 20 లక్షల మందికి చెప్పులు ఎంతమంది తయారు చేయాలి? వీళ్ళకి ఆహారం ఏంటి? మన ఇంట్లో గట్టిగా ఒక 20-30 మంది చుట్టాలు వచ్చారనుకో, మన పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి? అన్నం వండడం కూడా
చాలా కష్టం. కానీ దేవుడు 20 లక్షల మంది ఈ జనాభాని దేవుడు తోడయుండి వారందరికీ సమృద్ధిని కలుగు చేశాడు. హల్లెలూయా. చూడండి, నెహెమ్యా పుస్తకం 9వ అధ్యాయం 21 వచ్చి త్వరగా. నెహెమ్యా పుస్తకం 9వ అధ్యాయం 21 వచ్చిన త్వరగా. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించి తిని వారి వస్త్రములను పాతగిల్లపోలేదు. వారి హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు దేవుడు వాళ్ళకి తక్కువ కాకుండా చూసుకున్నాడంట అండి? 40 సంవత్సరములు. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరచండి. కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళకి తక్కువే కాలేదంట. దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారికి తక్కువ కాకుండా దేవుడు చూసుకుంటాడు. వారి జీవితంలో ప్రతిదీ దేవుడు వారికి తక్కువ కాకుండా చూసుకుంటాడు. వీళ్ళకి బట్టల్లో దేవుడు చూసుకున్నాడంట, వాళ్ళ చెప్పుల విషయంలో దేవుడు చూసుకున్నాడంట, వాళ్ళ తిండి విషయంలో దేవుడు చూసుకున్నాడంట, వారి పిల్లలని దేవుడు చూసుకుంటూ ఉన్నాడంట. వారికి ఏమీ తక్కువ కాకుండా చూసుకున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడై ఉంటే నీ జీవితంలో ఏది తక్కువ కాదు. ఆ ప్రజలని దేవుడు నడిపించాడు. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై దేవుడు వారిని నడిపించాడు. వారికి నీరు కావాల్సినప్పుడు చేదైనటువంటి మారాను మధురంగా మార్చాడు. శత్రువులు ఎదురొచ్చినప్పుడు శత్రువుని లయపరిచి వారికి విజయోత్సవంతో నడిపించాడు దేవుడు. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరచండి. దేవుడు తోడై ఉండబోతున్నాడు ఈ రాత్రి నుంచి నీకు. ఆనాడు మోషేకి తోడై ఉన్న దేవుడు, యెహోషువకి తోడై ఉన్న దేవుడు, మన పితరులకి తోడై ఉన్న దేవుడు నేటి ఈ 2026 సంవత్సరంలో ఈ రాత్రి దేవుడు నీతో చెబుతున్నాడు, నేను మీకు తోడై ఉండబోతూ ఉన్నాను. అప్పుడు మీకేం జరిగిందో తెలుసా? ఏది తక్కువ కాకుండా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో చూడండి, చిన్నపిల్లలు, చదువుకుంటున్న పిల్లలు 10వ క్లాస్ పాస్ అవ్వలేదని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. ఎంత దారుణమైన పరిస్థితి. ఈరోజు దేవుడు మీ పిల్లలని, దేవుడు మీకు తోడై ఉన్నాడు కనుక మీ పిల్లలు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి మరలా గుడారానికి వస్తున్నారు. మీరు పనుల బాటల్లో పొలాలకి వెళ్ళినప్పుడు విషపూరితమైన పాములు, విషపూరితమైనటువంటి సర్పములు కనబడిన దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తున్నారు. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళు తోడు పెట్టుకోవడం కాదు, ఎవరిని పడితే వారు నీకు తోడై ఉండి నడిపించడం కాదు. దేవుడు తోడై ఉంటే 40 సంవత్సరాలు దేవుడే వారిని పోషించాడు. అయితే ఎవరికి దేవుడు తోడై ఉంటాడు? ముచ్చటగా 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? ఎవరికి తోడై ఉంటాడు? ఎవరికి తోడై ఉంటే ఏమీ తక్కువ కాదు. మీ పిల్లలు ఉన్నారనుకో, మీ పిల్లల విషయంలో మీరు ఆలోచించండి ఒకసారి. మీకు చదువు రాకపోయినా, మీరు చదువుకోకపోయినా, మీ పిల్లలు బాగా చదువుకోవాలని వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో, ప్రైవేట్ కాలేజీల్లో కూడా లక్షల పోసైనా చదివిస్తారు. కారణం ఎందుకో తెలుసా? మీ పిల్లలు బాగుండాలి అని. ఏమై ఉండాలని? ఈ రాత్రి దేవుడు అలాగే మీ పిల్లల విషయంలో మీరు ఎంత కోరుకుంటున్నారో యేసయ్య కూడా ఈ రాత్రి చెప్తున్న మాటని తెలుసా? మీరు కూడా ఆయన రక్తం ద్వారా కడగబడిన బిడ్డలకి దేవుడు అలాంటి సమృద్ధిని కలుగు చేయబోతున్నాడు ఈ రాత్రి. ఆమేన్. ముచ్చటగా 3 మాటలు. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు, ఆ తోడై ఉన్న వ్యక్తులకి ఏం తక్కువ కాదో చెప్పి నేను ముగిస్తాను. కీర్తనలు తీయండి ఒకసారి. కీర్తనలు 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 1 నుంచి 17 దాకా మీరు తర్వాత చదువుకోండి. 18వ వచనం చదువునాను. ఇలాగున దావీదు అమాలేకీయులను దోచుకొని పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు 19 చదువునానా? కుమారులేమి కుమార్తెలేమి దోపిడి సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిని, కొద్దిగేమి గొప్పదేమి
ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకున్నాడు. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఈ అమాలేకీయులు తీసుకొని వెళ్ళిపోయారు. వీరికి ఉన్నటువంటి అన్నిటిని తీసుకొని వెళ్ళిపోయారు. పిల్లలని, భార్యని, వారి వారి ప్రాంతంలో ఉన్నటువంటి డబ్బుని, వారి ప్రాంతంలో ఉన్న వెండి బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అయితే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఏది తక్కువ కాకుండా దేవుడు సహాయం చేశాడు. మొదటి మాట, ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో వారి జీవితంలో దేవుడు ఏది తక్కువ కాకుండా చేస్తాడు. చెప్పండి అందరు, మొదటి మాట ఏంటిది? దేవుని మీద ఆధారపడితే, చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పవచ్చు కదా. అయ్యా కాలేబు కూర్చొని చూస్తావేంటి, చెప్పు గట్టిగా చెప్పు. దేవుని మీద ఆధారపడితే ఏది తక్కువ కాదు. ఇప్పుడు అమాలేకీయులు అందరిని తీసుకొని వెళ్ళిపోయారు. అయితే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు గనక ఏది తక్కువ కాకుండా అన్నిటినీ రక్షించుకున్నాడు. ఆ అమాలేకీయులు ఎవడో తెలుసా? సాతాను గాడు. చెప్పండి అందరు. మీ ఇంటికేం రాళ్లే అమ్మా, అడదవుతున్నారు. ఎవరు రాడు? ఈ అమాలేకీయులు అంటే ఎవరంటే సాతాను. ఈ సాతాను మీ దగ్గర నుంచి ఏం తీసుకెళ్ళిపోయాడు? చెప్పండి. నా సంతోషాన్ని తీసుకెళ్ళిపోయాడు. చెప్పండి అందరూ. చెప్పరా? కొంచెం గట్టిగా చెప్పండి. మేము చిన్నప్పుడు తెర మీద కన్నా కూడా మూకీ డ్రామాలు జరిగాయి. అది వెనకుండి తాళి తెట్టంట తోమహం. అర్థమైందా? నోరు తెరిచి స్పష్టంగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. సాతాను గాడు నా సంతోషాన్ని తీసుకెళ్ళిపోయాడు. సాతాను గాడు నా ఆరోగ్యాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆడి పేరేంది? అమాలేకీయులు. నా ఆనందాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. నా ప్రశాంతతని తీసుకొని వెళ్ళిపోయాడు. నా డబ్బు, ఒకప్పుడు డబ్బు బాగా నా ఇంట్లో ఉంది, కానీ ఇప్పుడు ఏమీ లేదు. ఒకప్పుడు నేను ఏది ఆశించినా అది తెచ్చుకోగలిగాను. ఈరోజు నేను తెచ్చుకోలేకపోతున్నాను, నా పిల్లలకి తెచ్చుకోలేకపోతున్నాను. నీ డబ్బు కూడా దొంగతనం చేశాడు సాతాను గాడు. నీ ఆయుష్ని దొంగతనం చేస్తున్నాడు సాతాను. నీ ఆరోగ్యాన్ని దొంగతనం చేస్తున్నాడు సాతాను. వీటన్నిటినీ ఈ రాత్రి దేవుడు నీకు తోడయుండి ఈ అమాలేకీయులు తీసుకొని వెళ్ళిన ప్రతి దానిని తక్కువ కాకుండా దేవుడు తీసుకొని వచ్చి రక్షించినట్లుగా ఈ రాత్రి నీకు దేవుడు అలాంటి కార్యం చేయబోతూ ఉన్నాడు. నీ సంతోషాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ఆరోగ్యాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ సమాధానాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు పోగొట్టుకున్న అవన్నీ యేసయ్య ఈ రాత్రి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉండి నీకు తక్కువ కాకుండా ఆయన రక్షించబోతున్నాడు. దొంగిలించబడిన సాతాను గాడి చేతిలో నుండి దేవుడి రాత్రి విడిపించబోతూ ఉన్నాడా. కొంతమంది ఉంటారు, త్రాగుడికి బానిస అయిపోతూ ఉంటారు, భయంకరంగా తాగుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాడి సంతోషం తాగుడులోనే ఉందని వెతుక్కుంటాడు, కానీ అసలు సంతోషం వాడికి కుటుంబంలో ఉందని తెలియదు. నిజమండి. హల్లెలూయా. ఓ రోజు ఇలాగే వాక్యం చెప్తుంటే, వాక్యం అయిపోయి నాకు వచ్చి ఒక ఆయన అంటాడు, పాత్ర నువ్వు ఇచ్చావా నాకు తాగడానికి? నువ్వెందుకు అడుగుతున్నావు? నువ్వెందుకు చెప్పావు నా కోసం? ఏంటంట? నువ్వెందుకు చెబుతున్నావు వాక్యంలో నా గురించి? నువ్వు అక్కేం చెప్పుకోవాలంటే చెప్పుకో అని వచ్చి బా. ఏంటంట? నువ్వు నన్ను ఎందుకు అన్నావు అని అడిగాడని. సరే, ఇప్పుడు నేను ఎందుకు అన్నానో నీకు చెప్పాలి, అంతే కదా? ఓకేనా? నీ ఆన్సర్ నేను చెప్తాను. హల్లెలూయా. నాకంటే ముందు నీకు ఇంకోటి చెప్పాలి. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి వచ్చినా నా దగ్గర రా. ఎందుకంటే ఆ చేసా మీద ఉంటుంది దేవని. అవును కదా. ముందు ఎవడు చెప్పాడు? వాడు చెప్పాడు. వాడి దగ్గరికి వెళ్ళి వచ్చి నా దగ్గర, వాడి దగ్గరికి ఇటు వెళ్ళాడుగా. హల్లెలూయా. నిజమండి. వాడి సంతోషం దాంట్లో లేదు. ఈరోజు కుటుంబాలలో సమాధానం లేదండి. ఈ రాత్రి దేవుడు ఈ వర్తమానం నీకే తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా ఎంతకాలం పాపపు ఊబిలో బ్రతుకుతూ ఉంటావు? ఇంకా ఎంతకాలం అమాలేకుడైన సాతాను గాడి చేతుల్లో నీ జీవితాన్ని పెడతావు?
ఈ రాత్రి యేసయ్య నిన్ను విడిపించడానికే ఈ సువార్త స్వస్థత సభని ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని రావడానికి దేవుని యొక్క ఆలోచనలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు విడిపించబడాలి, నీవు పాపము నుండి విడిపించబడాలి, నీవు సమాధానంతో బ్రతకాలి. డబ్బున్నోడికి కూడా సమాధానం లేదండి. ఈరోజు డబ్బున్నోడికి కూడా సమాధానం లేదు. బైబిల్లో ఉంది, ఏమని తెలుసా? డబ్బున్నోడికి జబ్బులు ఎక్కువ వస్తాయంట. హల్లెలూయా చెప్పు. మనకు ఉండాల్సిన అంత ఉంటే చాలు, యేసు రక్తమే జయం. చెప్పరు చూసావా? ఈ రాత్రే మీకు మూడ దిగాలి కదా, మనసులో చెప్పుకోండి. మనకు కావాల్సినంత ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మీద ఆధారపడిన ఈ దావీదు జీవితంలో, ఇప్పుడు దావీదు వెళ్ళి యుద్ధం చేశాడా? దావీదు వెళ్ళి పోరాడా? దావీదు వెళ్ళి ఏం చేశాడు? ఏమీ చేయలా. దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తే పోగొట్టుకున్నవన్నీ తిరిగి దేవుడు తీసుకొచ్చి పెట్టాడు ఆయన కాళ్ళ దగ్గర. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు ఈ వర్తమానం ద్వారా, ఈ సభల ద్వారా నీ ఎదుట పెడుతున్నాడు. నువ్వు ఏది పోగొట్టుకొని ఇక్కడ కూర్చున్నావో అది నీకు మరలా దేవుడు తిరిగి రాత్రి ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ప్రార్థన పోగొట్టుకున్నావా? నీ ప్రార్థన జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నీ పరిశుద్ధ జీవితాన్ని పోగొట్టుకున్నావా? నీ పరిశుద్ధ జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఒకప్పుడు దేవుని పరిచర్య చేసావా? ఇప్పుడు అది పోగొట్టుకున్నావా? మరలా దేవుడు తిరిగి నీకు ఆ పరిచర్యను అప్పగించబోతూ ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచా. హల్లెలూయా. నాకున్నటువంటి ఆలోచన స్వభావం ఏంటంటే, చెప్పినప్పుడు స్పందిస్తే త్వరగా వదులుతా. మీరు వినలేదనుకో, నాదేం పోయి సంవత్సరానికి ఒకసారి వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. 11 సంవత్సరాల క్రితం వచ్చాం మేము, మళ్ళా ఇప్పుడు దేవుడు నడిపించాడు. చపడగొట్టి ప్రభుని మహిమపరచండి. ఎన్ని సంవత్సరాల క్రితం? 11 సంవత్సరాలు గుర్తున్నాయి మాకు. ఇప్పటికి చాలా మారిపోయింది ఊరంతా. మేము వెళ్తుంది ఈ ఊరేనా, ఏ ఊరు వెళ్తాం అర్థం కాదు. ఆట ఆయన అడిగాను, మేము వెళ్ళేది ఈ ఊరేనా అని. హల్లెలూయా. మంచిది. మొదటి మాట, దేవుని మీద ఆధారపడితే, చెప్పండి అందరూ, పోగొట్టుకున్నవన్నీ ఈ రాత్రి తిరిగి వస్తాయి నా దగ్గరికి. దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు. రెండో మాట చెప్పాను కదా, స్పీడ్గా ముగిచ్చేస్తానని. రెండో మాట చూడండి, కీర్తన 34వ అధ్యాయం 9వ వచనం. త్వరగా 34వ అధ్యాయం 9వ వచనం. ఓ యెహోవా భక్తులారో, ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదులేదు. కొడో జాబట్ల. హల్లెలూయా. రెండోది ఏమి ఉండాలంట? దేవుని యందు ఏముండాలి చెప్పు? మనకు లేనిది ఏంటి చెప్పు? అసలు భయం లేదు, భక్తి లేదు. హల్లెలూయా. మనం దేవుడికి భయపడం కాబట్టి అందరికి భయపడతాం తెలుసా? ఎవరికి? చెప్పండి అందరూ. హల్లెలూయా. మనం అందరికి భయపడతాం కానీ దేవుడికి మట్టికి భయపడం. అందుకే అక్కడ చూడు, అసలు భలే, అసలు ఆ మాట చదవగానే ఎంత సంతోషం వేస్తుంది నాకు ప్రభు చెప్పినప్పుడు. చదువు మళ్ళీ. మళ్ళీ చదువు. యెహోవా భక్తులారా, అంటే దేవుని పిల్లలారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి. హల్లెలూయా. మనకి ఈరోజు ఎందుకు కొదువ వచ్చిందో తెలుసా? ఆయన యందు భయభక్తులు లేకపోవడం వల్ల. ఏమి లేకపోవడం వల్ల? రెండోది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఏది కొదువ ఉండదు. దేవుడు సమృద్ధిని నీకు ఇస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, అప్పుడు నీకు తక్కువ కాదు. ఎవరికి భయపడాలి? ఆదివారం ప్రార్థనకి వెళ్తే ఎన్నింటికి వెళ్ళాలి? చర్చి ఎన్నింటికి? ఎన్నింటికయ్యా? 9, 10ంటిగా? 10ంటికి చర్చి అయితే ఎన్నింటికి వెళ్ళాలి మనం? పాస్టర్ గారు, మనం ప్రార్థించుకుందుము. పాటలకి పోయే, వాక్యానికి పోయే, లాస్ట్లో వచ్చి 10 రూపాయలు ఎత్తాడు తెచ్చి వెనక కూర్చొని అయిపోగానే, పాస్టర్ గారు నేను ఎప్పుడో వచ్చాను తెలుసా?
మీరే ఆత్మలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు తెలుసు. అసలు వీడెప్పుడు వచ్చాడు? ఇప్పుడు మేము చర్చికి రావడం ఇంపార్టెంటా కాదా? అది ఎప్పుడు వచ్చిందంట? ఏంటండి లాస్ట్లో వస్తావా? అంటే దేవుని భయం ఉందంటే దేవుని భయం లేదండి చాలా మందికి. దేవుని భయం చాలా అవసరం. ఇది చేస్తే దేవుడు ఏమైనా అంటాడేమో నన్ను, ఇది చేస్తే ఆజ్ఞాతిక్రమంగా నడిపించబడకూడదు, ప్రతిరోజు ప్రార్థన చేసుకోమన్నాడు, చేసుకోకపోతే దేవుడు ఏమైనా అంటాడో అని భయం ఉందా? దేవుడు మన పట్ల దేవునికి ఇది చేయకపోతే దేవుడు బాధపడతాడనే భయం నీకుందా? అందుకనే వాక్యంలో స్పష్టంగా రాస్తుంది. ఏమని రాస్తుంది తెలుసా? భూమి మీద నీ ఆత్మను చంపి నరకంలో వేసే సృష్టికర్త అయిన దేవునికి భయపడండి. చపలు కొట్టి ప్రభుని మయపరచండి. హల్లెలూయా. నీకు అనవసరమైన వాటిలన్నిటి మీద భయమే. అందుకే సామెతలో ఉంది, ఎక్కువ భయపడేవాడికి ఉర్రు వస్తుందంట. ఏమవుతుంది? భయపడేవాడికి, చెప్పండి అందరూ, భయపడేవాడికి దేవుడికి కాకుండా లోకాలన్నిటికీ భయపడితే మరణం వస్తుంది. ఏమొస్తుంది? అందుకే చూడండి, భయపడినప్పుడల్లా ఏమనిపించింది? నేను చచ్చిపోతే ఎందుకు అయిపోతుంది ఏందట? ఓ చిన్న కష్టం వచ్చినా, అసలు చిన్న కష్టం వచ్చినా చచ్చిపోతా. అదేదో నాకు అర్థం కాదు. ఆ సుబ్బారావు కొట్లో పాల ప్యాకెట్ లాగిది, నేను చేస్తా ఏం తెచ్చేది? ఏదండి? లోకాన్ని చూసి భయపడేది ఏందండి? దేవుని చూసి భయపడితే లోకం నిన్ను చూసి భయపడిద్ది. దేవుని చూసి నువ్వు భయపడితే పరిస్థితులు నిన్ను చూసి భయపడతాయి. నీవు దేవునికి భయపడితే సమస్యలు నిన్ను చూసి భయపడతాయి. నీవు దేవునికి భయపడితే నీ ఎదుట సాతాను భయపడతాడు. నీవు దేవునికి భయపడితే లోకము ప్రకృతి నిన్ను చూసి భయపడితే. హల్లెలూయా. మనకొచ్చిన పెద్ద జబ్బు ఏంటంటే, మనకు పట్టిన పెద్ద జబ్బు ఏంటంటే దేవుడు తప్ప అన్నిటికి భయపడతాం. ఆ సైతాన్ గాడు ఊరికి ఏమంటాడా? సౌలు వచ్చి సత్తోవా సావు 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 ఏంటంటే సావు, అప్పుల్లోనియా చచ్చిపో, ఈ అప్పులు నువ్వు తీర్చలేవు, చచ్చిపో. ఏంటంటే రోగం వచ్చిందా? 6 నెలల క్రితం చెప్పాడంట ఒక ఆయన ఫోన్ చేసి హాస్పిటల్లో ఉండి, పాస్టర్ గారు నేను చచ్చిపోతున్నా, చివరిసారి నన్ను చూస్తాక రా అన్నాడు ఆయన. నేనన్నాను, నువ్వు చచ్చిపోతావని ఎవరు చెప్పారన్న? డాక్టర్ గారు ఏమని చెప్పాడా? డాక్టర్ గారు చెప్పలా. నన్ను చూస్తాకు వచ్చిన ఆయన, మా ఇంటి పక్కన ఆయనకి ఇంత గడ్డ వచ్చింది, చచ్చిపోయాడు 3 రోజుల్లో అన్నాడంట. వీడికి ఏమొచ్చింది? ఇప్పుడు భయం వచ్చింది. ఆయన ఏం ఫోన్ చేసేవంటాడు? అసలు మీకు ఇంకో అద్భుతమైన విషయం చెప్పనా? కరోనాలో ఎక్కువ మంది చచ్చిపోయింది ఎవరు చెప్పండి? భయపడిన వాళ్ళు చచ్చిపోయారు. మనం భయపడకూడదు. చిన్న చిన్న విషయాలు చూసి ఏమంటకూడదు, భయపడకూడదు. హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ దేవుని కార్యం కొంచెం ఆలస్యం అవ్వచ్చు అంతే, అంత మాత్రాన్ని పెద్ద దాని గురించి పెద్ద బాధపడాల్సిన పని లేదు. ఏం లేదు, ఆ సమస్యలు కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు అంతే, అంతేగాని మనం భయపడాల్సిన పని లేదు. కానీ నీవు దేవుడికి భయపడితే నీ చూసిన పరిస్థితులు నిన్ను బాధ పెడుతూ, గాయపరుస్తూ, అవమానిస్తూ, నిందిస్తూ, వేలన చేస్తూ, తృణీకరిస్తున్న ప్రతి సమస్య నిన్ను చూసి భయపడేలాగా చేస్తాడు దేవుడు. చపల కొడి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. అక్కడ అంటాడు, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచండి, మీకేమీ తక్కువ కాదు. ఆమేన్. ఈ రాత్రి నుంచి దేవుడికి భయపడు. నీకు ఏది తక్కువ కాకుండా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకని చూడండి, భయాన్ని గురించి ఒక మాట చెప్తాను. నేను చెప్పిన తర్వాత చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, సామెతలు 13వ అధ్యాయం 25వ వచనం. నీతిమంతుల ఆకలి తీరి భోజనము చేయును, భక్తిహీనులు కడుపునకు లేమే కలుగును. నీతిమంతుడికి దేవుడు అన్ని జరిగిస్తాడంట. చపల కొట్టి ప్రభువుని మహిమపరచండి. అంటే నీతిమంతులు ఎవరో తెలుసండి? దేవుడికి భయపడే వాళ్ళు నీతిమంతులు. ఆ దేవుడికి భయపడితే ఏమైంది? ఏది తక్కువ కాదు. వాళ్ళ కడుపునకు లేమి కలుగును. ఎవరికి? భక్తిహీనులకు.
దేవుడికి భయపడని వారికి ఏం కలిగిద్దంట? చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అందరూ. భక్తివంతులకేమో ఏమి తక్కువ కాదంట, భక్తిహీనులకేమో ఏం కలిగిద్దంట? లేమి కలిగిద్ది. ఈరోజు నువ్వు భక్తిహీనతలో ఉన్నావు కాబట్టి, నువ్వు దేవుడికి భయపడలేదు కాబట్టి నీకు అన్ని లేమే. ఏంటిది? పెవ్వా ఒక పెవ్వా నేను ఎంత చేసినా నువ్వు ఏనవు, ఆ పక్కింటి దాని పేదనే అంటున్నావు. నేనంటే నీకు కూడా లోకువేను ప్రవ్వా. ఏంటంట కొంతమంది ప్రార్థనలు ఉంటాయి, భలే వెరైటీ కూడా. హల్లెలూయా, భలే వెరైటీగా ఉంటాయి. అసలు ఆ ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చిందో కానీ తెలియదు. కానీ ప్రభువా నాకు చెయ్యిపోయినా పర్లేదు, దానికి చెయ్యొద్దయ్యా, దానికి చేయకపోతే చాలు నేను సంతోషంగా ఉంటా, నువ్వు నాకు చేయకపోయినా పర్లా. ఏందండి ఆ ప్రార్థన? ఆయన ఎందుకు భక్తిహీనులకు లేమి, దేవుని భయం లేని వారికి లేమిగా ఉండిద్ది. దేవుని భయం లేని వారికి సమృద్ధి కనబడదు. దేవుని భయం లేని వారికి ఎప్పుడు చూసినా ఏదో ఒక కొదువ వారిని వెంబడిస్తుంది. ఈ రాత్రి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, నీకు దేవుడు ఏది కొదువు లేకుండా చేయబోతున్నాడో. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 3వ మాట, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. త్వరగా చదవండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లుగా చేయము. అయితే అందులో నేనొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకు నీ బిడ్డకును అప్పములను చేసుకునము. భూమి మీద యెహోవా వర్షము కురిపించును. ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. చపలగొట్టి ప్రభుని మహింపరచో. ఆ బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని నేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయుచూ వచ్చారు. చపలు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. చూడండి, ఎవరిని చేర్చుకుందంటే ఏమి? ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి అందరూ? భయంకరమైన కరువు. ఆ భయంకరమైన కరువులో దైవజనుడు ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళి, అమ్మా ఏమనంటే తీసుకొని రా పెడదు అంటే, ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఈ పాటర్ గారికి ఏం పని పాట లేదు, ఊరంతా కరువు ఉంది, మన ఇంటి మీదకి వచ్చి పడ్డాడు ఈయన. ఏంటంటే ఈయనకి ఆడలేదు, మన ఇంటికి వచ్చే పడ్డాడు ఈయన వచ్చి అని చెప్పి ఆ టైంలో ఆమె అనుకోలా. ఏమనుకుంది తెలుసా? రే, దైవజనుడు వస్తే దేవుడే వచ్చాడు. చపల కొట్టి ప్రభుని మహిమపరచు. ఈ దైవజనుడు ఎవరో తెలుసా? దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని పిలుపునందుకొని దైవ సేవ చేస్తున్నవాడు, దేవుని ప్రవక్త. దైవజనుడు ఎవరో తెలుసా? నువ్వు పిలుచుకుంటే వచ్చినోడు కాదు, నీకు నచ్చితే సేవకు వచ్చినోడు కాదు. బ్రతుకు తెరువు కోసం ఏదో బ్రతుకుని కాలము అలా, దాన్ని ఏమంటారు? కాదు అది కాదు. హల్లెలూయా. ఆ కాల పరిస్థితులను బట్టి తీసుకొని మనిషిని ఎన్నుకుంటేనే వచ్చినాడు కాదండి సేవకుడు. దేవుడి పిలుచుకున్నవాడు దైవజనుడు. కోటో జాబర్లా. హల్లెలూయా. దైవజనుని నోటి మాటే దేవుని మాటగా నెరవేర్చబడింది. అక్కడ ఆ బుడ్డిలో నూనె తక్కువ కాలేదు, ఆ పిండి కూడా తక్కువ కాలేదు. 3.5 సంవత్సరాలు తీస్తున్నారు, వేస్తున్నారు. ఊరు మొత్తం కరువు ఉంది, ఆ ఇంటిలో సమృద్ధి ఉంది. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఒక్క పూట దైవజనుడికి ఇంత అప్పం పెట్టినందుకండి.
దైవజనుడు విలువ తెలియట్లా చాలా మందికి. దైవజనుడు ఊరికినే వచ్చిన వాళ్ళందరినీ కాదు నేను అంటుంది, దేవుని చేత పిలువబడిన వాడు దైవజనుడు, దేవుని చేత పంపబడిన వాడు దైవజనుడు. దేవుడు ఏర్పరచుకున్న దాని కొరకు నిలబడిన వాడు దైవజనుడు. ఆమేన్. కాబట్టి దేవుని పరిచర్యలో మీకు అర్థమయ్యే కోణంలో చెప్తాను. దేవుని పరిచర్యలో చెప్పండి అందరూ, సహకరించే వారికి ఏది తక్కువ కాదు. ఆమేన్. ఇప్పుడు మేము వచ్చాం, ఆతిథ్యం ఇచ్చారు పిల్లలంతా, ఈ కుటుంబాలు, వాళ్ళందరికీ దేవుడు ఏది తక్కువ కాకుండా చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మూడోది, దేవుని పరిచర్య చేస్తే నీకు ఏది తక్కువ కాదు. ఏం చెప్పండి? దేవుని పరిచర్య చేస్తే నీకు ఏది తక్కువ కాదు. దేవుని పరిచర్య చేయండి, దైవజనుని వెంబడించండి, దైవజను ద్వారా దేవుని రాజ్యానికి సిద్ధపరచబడుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి 3 మాటలు చెప్పాను. ఎన్ని మాటలు చెప్పండి? ఏ మాటలు? దేవుని మీద ఆధారపడితే ఈ రాత్రి చెప్పండి అందరూ, దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఏది తక్కువ కాదు. పక్కన వాళ్ళ సెకండ్ ఇది చెప్పండి, చెప్పుకోండి. మీరు చెయ్యవరా? కరోనా పోయింది, ఇవ్వచ్చు, ఇచ్చేయండి. చెప్పండి, దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఏది తక్కువ కాదు. ఆమేన్. నిజంగా అండి, మేము చిన్న మాట చెప్పి నేను ముగిచేస్తాను. చాలా చిన్న వయసులో దేవుని సేవకు వచ్చాం మేము. రాజన్నే కానీ నేనే కానీ చాలా చిన్న వయసు. మేము చాలాసార్లు వాక్యానికి వెళ్తే వీళ్ళు పాస్టర్లా అన్నవి. అంత చిన్న వయసులో ఇంటిని వదిలిపెట్టి మాకున్న చదువుని దేవుడు అద్భుతంగా ఆ రోజుల్లోనే దగ్గర 2 లక్షల రూపాయలు ఉద్యోగం అన్నిటిని వదిలిపెట్టి అందరితో తిట్టించుకుంటా, అందరితో అనిపించుకుంటా అలా నడిపించబడుతూ ముందుకొచ్చాం. నిజంగా ఈరోజు దేవుడు మా సేవల్ని ఎలా మార్చాడంటే 10 మందికి సాయం చేసేలాగా మా సేవల్ని మార్చాడు. హల్లెలూయా. అప్పుడు తక్కువగా ఉంది, ఇప్పుడు దేవుడు సమృద్ధైన కృపతో నడిపిస్తున్నాడు. ఆయన బిడ్డల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. అంత చిన్న వయసులో వచ్చిన మమ్మల్ని దేవుడు ఇంచుమించు ఈ 19-20 సంవత్సరాలు మమ్మల్ని ఆయన కృప రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ మాకు తోడై ఉండి నడిపిస్తున్నాడా. హల్లెలూయా. అసలు ఏ టైంలో పడితే ఆ టైంలో రాత్రి పగళ్ళు పరిచర్లు తిరుగుతూ ఉంటాం, కానీ దేవుడు మాకు తోడై ఉన్నాడనే ధైర్యం మమ్మల్ని క్షేమంగా మరలా గుడారానికి చేరుస్తున్నాయి. ఈ మాటలు మీ జీవితాల్లో వెనుకల్లో స్థిరపరిచి ప్రభు రాకడికి సిద్ధపరచును గాక. అందరూ అలా లేచి నిలిచినట్లయితే